నోట్ల రద్దు తర్వాత ఎవరి నోట్లో విన్నా నోట్ల మాటే. నవంబర్ 8 నుంచి నెల గడిచిపోతున్నా పెద్ద నోట్ల ఎఫెక్ట్ ఇంకా తగ్గటం లేదు. అయితే సామాన్యులు 2000 నోట్లు దొరక్క బాధపడుతుంటే నల్ల త్రాచులు మాత్రం భారీగా కూడబెట్టిన 2000 నోట్లని ఎలా దాచిపెట్టాలో అర్థం కాక సతమతమవుతున్నారు. రాత్రికి రాత్రి ఐటీ అధికారులు కలుగుల్లో దాచుకున్న నల్ల కట్టల్ని అమాంతం బయటికి లాగేస్తున్నారు. అయితే మోదీని సమర్థించే వర్గం మాత్రం పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్ అంటోంది. ఎందుకో తెలుసా? కొత్త 2000 నోటు రంగు పోతోంది అని ఆ మధ్య కొందరు గగ్గోలు పెట్టారు. ఇంత దారుణంగా కరెన్సీ తయారు చేస్తే ఎలా అంటూ విమర్శించారు. కానీ తాజాగా చక్కర్లు కొడుతోన్న రూమర్ ప్రకారం రంగు పోయేలాగే కావాలని ఆర్బీఐ 2000 నోటు తయారు చేసిందట. దానివల్ల లాభం ఏంటో తెలుసా? నల్లధనం నియంత్రణ. అవును, పింక్ కలర్తో బ్లాక్ని కంట్రోల్ చేయటమే లేటెస్ట్ టెక్నిక్ అంటున్నారు. కొత్తగా వచ్చిన 2000 నోటు ఇంటాగ్లియో ఇంక్తో ముద్రించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నిర్ణీత కాలం తర్వాత పాలిపోతుంది. ఆ విధంగా ఇప్పుడు వచ్చిన 2000 నోటు 3 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉన్నా కలర్ పోతుందట. ఒకవేళ బ్లాక్ మనీగా మార్చి ఎవరన్నా పెద్ద ఎత్తున దాచేసినా 3 ఏళ్ల తర్వాత అదంతా వైట్ మనీ అయిపోతుంది. అదేనండి, పింక్ రంగు పోయి వైట్ పేపర్గా మారిపోతుంది. అప్పుడిక కోట్లాది రూపాయలు చిత్తు కాగితాల కిందే లెక్క. ఇదంతా నిజమంటారా అని మాత్రం ప్రశ్నించకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బోలెడని గాసిప్స్ వచ్చాయి 2000 నోటు గురించే. ఓసారి నానో చిప్ అమర్చారన్నారు, తర్వాత రేడియో ధార్మిక పదార్థం ఉంది అన్నారు, ఇప్పుడు ఇంటాగ్లియో ఇంక్ అంటున్నారు. ఇంతకు ముందు గాసిప్స్ లాగే ఇది కూడా కేవలం పుకారు అయి ఉండొచ్చు, లేదా నిజమూ కావచ్చు. సామాన్యుడికి 3 ఏళ్ల దాకా 2000 నోట్లు వాడకుండా కలుగుల్లో దాచాల్సిన అవసరం ఎలాగో ఉండదు. సో ఇంటాగ్లియో ఇంక్ అయితే గీతే అంటుకునేది నల్లదొరల తెల్ల కార్లకే.